హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని 2-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇవన్నీ ఏంటంటే ఆఫీస్కి, కాలేజ్కి, రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ అయితే ఇస్తాయి అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంటాయండి. నాకు మోస్ట్లీ 2-piece సెట్స్ అంటే చాలా ఇష్టము. 3-piece సెట్స్ తీసుకున్నాను. దుప్పటాస్ బయటకు వెళ్తే తప్ప ఎక్కువగా వేసుకోను. దుప్పటాస్ ఓన్లీ టాప్ అండ్ బాటమ్ ఎక్కువగా అట్లాగే యూజ్ చేస్తాను. సో ఇవైతే నాకు చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ అనిపించాయి. ఆఫీస్కి, కాలేజ్కి రెగ్యులర్గా వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో అయితే తీసుకున్నాను. మోస్ట్లీ కాటన్ తీసుకోవడానికి ట్రై చేశాను బికాజ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి. మోస్ట్లీ కాటన్ ఏంటంటే కొంచెం లైక్ ఉంటున్నాయండి ప్రైస్, బట్ ఆ ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ అదంతా కూడా ఉంటుంది. మరీ అఫోర్డబుల్ రేంజ్లో తీసుకుంటుంటే క్వాలిటీ బాగోట్లేదండి ఫ్యాబ్రిక్ది. కొన్ని బాగుంటున్నాయి, బట్ చాలా ఎక్కువ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగా అనిపించట్లేదు నాకు తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకుంటేని. అండ్ చాలా మంది అఫోర్డబుల్ అడుగుతున్నారు, కొంతమంది క్వాలిటీ లైక్ కొంచెం ప్రైస్ ఉన్న మంచి క్వాలిటీ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి అన్ని మిక్స్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలోని. లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జెనసియా, సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ లైక్ స్లీవ్లెస్ సెట్ లాగా వస్తుంది. టాప్ వచ్చేసి మనకి ఇట్లాగా స్లీవ్లెస్ టాప్ లాగా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ఏంటంటే ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కొంచెం థిన్ అండ్ సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉండిందండి, వెరీ లైట్ గా ఉండింది. సమ్మర్స్ లో నాకైతే ఇట్లా కొంచెం లైక్ లైట్ వెయిట్ లో ఇట్లా థిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటే కంఫర్టబుల్ గా ఉంది అనిపిస్తుంది. కొంచెం ఏదైనా బేజ్ కలర్ స్పెగిటీతో అయితే పేరప్ చేసుకోవచ్చు అండి. లైక్ స్ట్రాప్స్ అది అయితే ఏం కనపడదు, బట్ ఫ్యాబ్రిక్ అయితే ఉండడం అయితే థిన్ గానే ఉండింది మనకి. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. కలర్ కూడా బాగుండిందండి, మంచి లైక్ వాట్ కలర్, లైక్ మంచి కలర్, చాలా బాగుండిందండి. కలర్ కొంచెం లైట్ షేడ్ ఆఫ్ కలర్ అయితే వచ్చింది. దీనిపైన వైట్తో ప్రింట్ అయితే వచ్చి దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా అక్కడక్కడ ఇట్లాగా బ్లూ కలర్తో బార్డర్ అయితే వచ్చి చిన్న చిన్నగా బార్డర్స్ లాగా వచ్చింది, బ్లూ గ్రీనిష్ బ్లూ కలర్తోని. ఆ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా మనకి నెక్ వచ్చేసి వీ షేప్ నెక్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ స్లీవ్లెస్ స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ చుట్టూరా కూడా మనకి ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. వీ షేప్ నెక్ దగ్గర కూడా మనకి ఇట్లాగా డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి. మరీ ఎక్కువ ఫ్లేర్ కాదు, అట్లా అని మీడియం ఫ్లేర్ కూడా కాదు, బాగానే వచ్చిందండి. ఇట్లా ఫ్లేర్ వచ్చి సింపుల్ మనకి ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్, కొంచెం కార్డ్ సెట్ లాగా అయితే ఉండింది. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లెగిన్ వేసుకుని పేరప్ చేసుకునే దానికన్నా ఇట్లాంటి కొంచెం లూజ్గా ఉన్న టైప్స్ వేసుకుంటే సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్ అయితే అనిపిస్తుంది. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సో లైక్ లైక్ ఎలా అంటే కొంచెం స్లీవ్లెస్ కార్డ్ సెట్ లాగా అయితే వచ్చింది ఫుల్ లెంత్ టాప్ తోని మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, మంచి లైక్ సాఫ్ట్ వెరీ ప్లెజెంట్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనకి బేజ్ కలర్, గ్రే కలర్, అట్లా బేజ్ అండ్ గ్రే మిక్స్ స్టోన్లో అయితే వచ్చింది. కంప్లీట్ బేజ్ కలర్ అయితే కాదు. ఇది నేను సైజ్ మళ్ళీ తప్పు పెట్టేసుకున్నానండి. ఈ మిస్టేక్ నేను ఎప్పుడు చేస్తాను, ఎక్స్ట్రా స్మాల్ బదులు ఎక్స్ట్రా లార్జే పెట్టేస్తుంటాను. ఇది మోడల్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే మంచి స్టైలిష్ అండ్ ట్రెండీ అనిపించిందండి. సింపుల్గా లైక్ మరీ గాడీగా లేకపోతే కొంచెం హెవీగా క్లోత్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇది సింపుల్గా ఇవి వేసుకుంటే లుక్ అయితే చాలా డీసెంట్ అయితే ఉంటుంది. స్పెషలీ సమ్మర్స్లో వెరీ కంఫర్టబుల్ అండి ఈ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్. మంచి లైక్ లైట్ కలర్స్ అండ్ వేసుకున్నప్పుడు కూడా మంచి లైట్ కంఫర్టబుల్ ఫ్రెష్ ఫీల్ అయితే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్స్. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్సే బాగుంటాయండి వేసుకున్నప్పుడు కూడా. స్కిన్కి కూడా చాలా లైక్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఏమీ ఇష్యూస్ కూడా రావు. పాలిస్టర్ ఇట్లాంటివన్నీ వేసుకుంటే లైక్ దే ఆర్ మోస్ట్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, అంత మంచివి అయితే కాదు. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి హై లెవెల్ టాప్ లాగా, హై లో టాప్ లాగా వస్తుంది. ఫ్రంట్ అయితే హై వచ్చింది, కింద అయితే లో వచ్చింది.
సెంటర్లో మనకి ఇట్లాగా ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్రింట్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకొక ప్రింట్ అయితే వచ్చింది, ఇలా జిగ్జాగ్ ప్రింట్లోని. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలా బాగా సెట్ అవుతాయండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఎల్బో స్లీవ్స్ లాగా అయితే వస్తుంది ఇది. అండ్ నెక్ వచ్చేసి వీ షేప్ నెక్ లాగా వచ్చి మనకి ఇలాగా సింపుల్ టాప్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇలా మనకి ఏ లైన్ కట్ లాగా వస్తుంది, పక్కన స్లిట్స్ అది రాకుండా హైలో టాప్లో మనకి ఏ లైన్ టైప్లో వస్తుంది. థిన్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లోపల స్పెక్టివ్ వేసుకోవాలండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా మనకి సైడ్స్న ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్తో ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఫ్లేర్ అయితే మీడియం ఫ్లేర్ వచ్చిందండి దీనికి, మరి ఎక్కువ ఫ్లేర్ అయితే ఏం రాలేదు, అలా అని తక్కువ ఫ్లేర్ కాదు, మీడియం ఫ్లేర్ వచ్చి బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి సింపుల్ ఇట్లాంటి ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ సెట్ లైక్ వేసుకుంటే చాలా స్టైలిష్ అనిపిస్తుంది. నేను నా సైజ్కి అడ్జస్ట్ చేసి వేసుకుని చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. బట్ ఇప్పుడు నేను వేసుకుంటే అంత నీట్గా అనిపించకపోవచ్చు, బికాజ్ ఇది నా సైజ్ కాదు కాబట్టి. బట్ ఏంటంటే ఓవరాల్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుండింది దీని అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది, మంచి స్టైలిష్ ఉండింది. అండ్ ఇది కూడా మనకి స్లీవ్లెస్ అయితే వచ్చింది. కొంచెం సమ్మర్ కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు ఇట్లాగా స్లీవ్లెస్ టైప్ అయితే తీసుకున్నానండి. మంచి లైక్ ఇక్కడ మాకు వైజాగ్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఎండలు, సో డైలీ వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మంచి సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. కలర్ కూడా మంచి సెటిల్ కలర్, లైట్ పింక్ షేడ్ లో, లైట్ పింక్ షేడ్ లో వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్లా మనకి ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింట్ వచ్చింది. అండ్ సెంటర్ లో ఇట్లాగా ఫ్లవర్స్ సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుందండి, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్ వచ్చేసి కొంచెం ఇట్లాగా బోట్ నెక్ లాగా వచ్చింది, మనకి పైకి బోట్ నెక్ లాగా వచ్చి స్లీవ్స్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్లా ఇక్కత్, యాక్చువల్లీ ఇక్కత్ వీవ్ కాదు, ఇక్కత్ ప్రింట్ అయితే వచ్చింది మనకి. అండ్ సైడ్స్ ఇక్కడ టై చేసుకోవడానికి ఇలా బోత్ సైడ్స్ మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చారండి, ఇలా సింపుల్ గా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎక్కడైతే వేరే ఫ్యాబ్రిక్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనకి ఇట్లాగా సింపుల్ గా ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు కింద వరకుని. ఇట్లా కొంచెం ఇది ఏంటంటే ఏ లైన్ కట్ లాగా అనిపించింది, కొంచెం కట్ అయిందంటే ఏ లైన్ షేప్ లాగా వచ్చింది. అండ్ సైడ్ మనకి స్లిట్ అయితే వచ్చి ఇట్లా సింపుల్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఈ సైడ్స్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్, దాంతో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వచ్చింది. ఫ్లేర్ కొంచెం ఎక్కువ వచ్చిన స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా సింపుల్ గా బాటమ్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకు థిన్ సాఫ్ట్ కాటన్ అండి, మరీ థిక్ అయితే లేదు ఫ్యాబ్రిక్ మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ప్యాటర్న్ నచ్చి తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనకి కాటన్ రాలేదు, కొంచెం బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. బాగానే ఉంటాయండి సమ్మర్స్ లో వేసుకోవడానికి. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొంచెం ఇండోర్స్ ఉండి లేకపోతే ఏసీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే కంఫర్టబుల్గానే ఉంటుంది. బట్ బయట తిరగడానికి అయితే అంత కంఫర్టబుల్ అయితే అనిపించదు ఈ హాట్ సమ్మర్లో. ఫ్యాబ్రిక్ అయితేని సాఫ్ట్గానే ఉంది, బట్ అంత స్వెట్ అబ్జర్వ్ చేయడం అట్లా ఏమీ చేయదండి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇలాగా ప్యానలింగ్ లాగా వచ్చింది, మనకి ప్యానలింగ్ లాగా వచ్చి ఇక్కడ ఈ ప్యానలింగ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ చిన్నవి ప్లీట్స్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి కొంచెం బెలూన్ స్లీవ్స్ లాగా మనకి ఇక్కడ బ్యాండ్ లాగా వచ్చింది. ఇక్కడైతే ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చింది. లైట్ ఎలాస్టిక్ అది ఏం లేదు, జస్ట్ ఇక్కడ రావడం ఏంటంటే లాంగ్ బుట్ట చేతుల్లాగా అయితే వచ్చింది. అండ్ దీని పైన అంతా ఇట్లా మొత్తం అంతా ఫ్లవర్ ప్రింట్ వైట్ కలర్ తో పెద్ద పెద్దవి దూరంగా అయితే వచ్చిందండి. ఇది కాట్ సెట్ స్టైల్లో అయితే వచ్చింది. ఇది కూడా బాగుంటుందండి, మంచి సింపుల్ అండ్ స్టైలిష్ ఉంది. ఇది సైజ్ నేను స్మాల్ తీసుకున్నాను, నాకు కొంచెం లూజ్ అయింది. బట్ కొన్ని మోడల్స్ ఏంటంటే లూజ్గా ఉన్నా సరే కూడా లుక్ బాగుంటుంది, మరీ ఫిట్గా ఉండేదానికన్నా లూజ్గా ఉండే ఫిట్స్ కూడా బాగుంటాయి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కాట్ సెట్ కాబట్టి సేమ్ మనకి ఇట్లాగా టాప్ ఏదైతే వచ్చిందో దాంతో మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి పాకెట్స్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది విత్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. ఇది కూడా తప్పు సైజే పెట్టాను. యూజువలీ ఈ లిబాస్ బ్రాండ్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతానండి సైజ్ పెట్టడానికి. అండ్ ఇది కూడా స్లీవ్లెస్ వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి లోపల స్లీవ్స్ ఇచ్చారండి, కావాలంటే అటాచ్ చేసుకోవడానికి స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇందాక చూపించిన మిగిలిన రెండాటికి అయితే స్లీవ్స్ అటాచ్ రాలేదు లోపల. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ లైక్ కమెంట్స్ లో అడుగుతున్నారు స్లీవ్లెస్వి చూపించినప్పుడు స్లీవ్స్ ఉన్నాయా అని చెప్పి. స్లీవ్స్ ఉంటే నేను ఖచ్చితంగా స్పెసిఫై చేస్తానండి వీడియోలోనే. సో దీనికైతే స్లీవ్స్ రాలేదు. దీనికి ఏంటంటే ఇలా సింపుల్ బోట్ నెక్ లాగా వచ్చి వెనకాల కీ హోల్ లాగా వచ్చి ఇక్కడ అయితే మనకి నెక్ చుట్టూరా ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే చేశారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చోట్ల లేస్ డీటెయిలింగ్ అయితే చేశారు. అండ్ పక్కన ఇది స్లిట్ ఏంటంటే చాలా పైకి వచ్చింది.
లైక్ బర్స్ కింద నుంచి మనకి స్లిట్ లాగా వచ్చినట్టు వస్తుందండి. ఇది బాగుండింది మోడల్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. లేకపోతే స్లిట్ అయితే మనకు చాలా పైకి ఉండింది. ఇది స్లిట్ అయితే చాలా పైకి వచ్చి ఇట్లా మంచి ప్యూర్ టైప్ కాటన్ టైప్స్, కొంచెం ఏంటంటే లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చింది. కొంచెం థిక్గా ఉన్నింది ఫ్యాబ్రిక్. ప్రింట్ అయితే చాలా బాగుండిందండి. మంచి కనకాంబరం కలర్ అంటారు కదా, ఇట్లా కనకాంబరం కలర్లో అయితే వచ్చింది. ఇట్లాగా డార్క్ క్రిమ్సన్ కలర్ అండ్ కనకాంబరం కలర్తో గ్రీన్ కలర్ లీవ్స్తో ప్యాటర్న్ అండ్ ప్రింట్ అయితే చాలా బాగుండిందండి. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ స్లిట్ పైకి ఉండింది. ఓన్లీ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ తీసుకోండి. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చేసి మనకి ఇట్లా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది. బాటమ్ ఇట్లా మనకి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన షార్ట్ ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది బాటమ్. అండ్ ఇక్కడ పాకెట్స్ అయితే వచ్చాయి. దీనికి ఇట్లాగా పాకెట్స్ అయితే వచ్చింది సింపుల్ గానీ, బికాస్ స్లిట్ అయితే చాలా పైకి ఉంది కాబట్టి. ఇది బాటమ్ కూడా మనం కావాలంటే పైకి పెట్టుకోవచ్చు అండి, సో దట్ మనకి పక్కన తక్కువ విజిబుల్ అవుతుంది. హిప్ పక్కన వేస్ట్ అండ్ హిప్ తక్కువ విజిబుల్ అవుతుంది. సో ఇట్లా మనకి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ప్యాంట్ లాగా వచ్చింది. ఇది కూడా సేమ్ ఇది ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. థిక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. దీని పైన అంతా దూరంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇది కూడా నాకు భలే అనిపించింది మోడల్, బట్ సైజ్ తప్పు పెట్టేసుకున్నాను ఇది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.